హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల అండ్ పేర్ని నాని వీళ్ళ అరెస్ట్కు రంగం సిద్ధమైపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకో 2 రోజుల్లో 1-2 డేస్లో అరెస్ట్ అవ్వచ్చేమో అన్నట్టుగానే మొత్తం కూడా ఆ రకమైన వాతావరణం అయితే నెలకొనడం చూస్తున్నాం. మరి ఏ కేసులకు సంబంధించి అరెస్టులు జరిగే అవకాశం ఉంది, మరి ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ ముందుగా సజ్జల గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో సజ్జల గారి గురించే మాట్లాడుకుందాం. సో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది, అమరావతి ఇష్యూకి సంబంధించి అని అంటున్నారు. మరి ఏం జరిగింది, ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? సజ్జలకి సంబంధించి ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కానీ కొంత నాట్ టు అరెస్ట్ కానీ ఆర్డర్స్ కానీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆల్రెడీ ఆ ఒక పక్కన వివాదం అట్లా ఉంటే కొమ్మినేని కృష్ణరాజు వివాదంలో కొనసాగింపుగా సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ దుమారం తిరుగుతోంది. సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, ఆయన కృష్ణరాజు మాటల్ని ఖండించకపోగా వాటిని వాటి ఆ విషయంలో కేసుని అరెస్ట్ని కొమ్మినేని అరెస్ట్ని ఖండించారు అనేది ప్రధానమైన అంశం. ఆ అంశంతో పాటు మరికొన్ని వ్యాఖ్యలు చేశారని, ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి మహిళలను ఉద్దేశించి సంకర జాతి వాళ్ళు అంటూ, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ సజ్జల వాడిన నేపథ్యంలో అది మనం వాడాల్సిన సజ్జల వ్యాఖ్యలుగా భావించాలి. సంకర జాతి వాళ్ళు అంటూ వ్యాఖ్యలు చేశారని ఆయన మీద ఉన్నటువంటి అభినవ. మహిళా కమిషను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్కి, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమంది, యాక్షన్ తీసుకోమంది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సబ్మిట్ చేయమంది, యాక్షన్ కూడా పూర్తిగా ఇనిషియేట్ అన్ని న్యాయపరమైనటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పింది. ఇది ఇద్దరితో ఆగలేదు. ఇప్పటికే కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ ఇద్దరు వ్యాఖ్యలు జారీ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేసి యాక్షన్ టేకన్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని డీజీపీని ఆదేశించినటువంటి పరిస్థితి. కాబట్టి సజ్జల చుట్టూ అరెస్టుకి సంబంధించిన ఏదైతే ముడిందో అది బిగుసుకుంటోంది. ఓకే, అది బిగుసుకోవడంతో పాటు ఆల్రెడీ ఆయన మెడ మీద కత్తి వేలాడుతుంది, అరెస్ట్ కత్తి. ఆ కత్తికి కొనసాగింపుగా ఇది వస్తుంది, ఈ అంశం ముందుకు వచ్చింది అని చెప్పక తప్పదు. అలాగే మనం ముద్ర మాట్లాడుకుందాం, పర్సనల్గా మాట్లాడుకుందాం, కెమెరా ముందు కూడా మాట్లాడుకుందాం. సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుస్తుంది అంటే రెడ్ బుక్ అనేటటువంటి అంశాన్ని అది మాట్లాడేటప్పుడు ఫేస్లో ఫియర్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఒకటైతే క్లియర్, ఆయన కాకాని కలిసడానికి వెళ్ళినప్పుడు ఏంటి కాకాని గెలవటానికి వచ్చారా ఏంటి అని ఒక విలేకరి అడిగినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పిన మాట ఏంటి, 4 రోజులు అయితే మేము కూడా అందరం కూడా ఇక్కడికి రావాల్సిన వాళ్ళమే కదా అని చెప్పారు. 4 రోజులు అయితే అందరం ఇక్కడికి రావాల్సిన వాళ్ళం అని వ్యాఖ్యలో విలేకరుల సమావేశంలో విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చినటువంటి ఆ రెస్పాన్స్లో చాలా క్లియర్గా ఉన్నటువంటి ఇండికేషన్స్ ఏంటి, ఆయన మెడ మీద ఉన్నటువంటి కత్తిని, వేలాడుతున్న కత్తిని గుర్తించినట్టుగా, అదే సందర్భంలో అది ఎప్పటికైనా ఆ తాడు దిగటం, కత్తి దిగటం ఖాయం అనేటటువంటి విషయం కూడా అంగీకరించినట్టే భావించాలి. ఇక పేర్ని నాని విషయానికి వచ్చేసరికి, పేర్ని నాని మీద పట్టాలకు సంబంధించినటువంటి కేసు ఒకటి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన కొడుకు మీద ఉన్నటువంటి మిగతా కేసులతో పాటు ఇప్పుడు ఈ కొత్త కేసు. కాబట్టి పేర్ని నాని అరెస్టు దాదాపుగా ఖాయమని చెప్పేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని, సజ్జల వీళ్ళిద్దరిని రానున్న 2 రోజుల్లో అరెస్ట్ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసు నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అమరావతి మహిళల్ని కానీ, అమరావతి ప్రజల్ని కానీ, లేదా ఇతర ప్రాంతాల ప్రజల్ని కానీ, ఒక ప్రాంతం ప్రజలని హింసపరిచేలాగా వ్యాఖ్యానాలు చేస్తే దాన్ని సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఆ డైరెక్షన్లో ముందడుగు పడుతోంది సజ్జల విషయంలో. ఇక్కడ పేర్ని నాని విషయంలో కేసు, ఆ కేసుకు ఇంకో విషయం గమనించాలి. ఇదే కేసు, ఇటువంటి సిమిలర్ కేసే వల్లభనేని వంశీ మీద కూడా ఒకటి ఉంది. వల్లభనేని వంశీ ఇప్పుడు మిగతా కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన విడుదల ఆగటానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే నూజివీడు కోర్టులో ఉన్నటువంటి కేసు. నూజివీడు కోర్టులో ఉన్నటువంటి ఆ కేసు ఏంటి అంటే ఇదే నకిలీ పట్టాలు, ఫోర్జరీ పట్టాలు ఇచ్చారనేటటువంటి ఆరోపణ. అది
ఇంకో విషయం గమనించాలి, 2019లో జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి కేసు అది. ఓకే. ఆ కేసు లాంటిదే ఇప్పుడు ఇక్కడ ఇంకో కేసు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పేరుని దాని అరెస్ట్ తప్పదా అనేటటువంటి భావం అయితే క్లియర్గా కనిపిస్తుందని చెప్పాలి. సార్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నట్టే కనిపిస్తుంది మీరు అన్నట్టు, అంటే ముందే చెప్పేసడం రేపటి రోజు అయితే మేము కూడా అక్కడే ఉంటామని చెప్పేసి, అంటే వాళ్ళే అవకాశాలు ఆయన అయితే చాలా క్లియర్గా చెప్పాడు సజ్జల, ఆయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. తన అరెస్ట్ తప్పదు అని ఆయన అయితే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. పేరుని దాన్ని కూడా దాదాపు అటువంటి రెస్పాండ్ ఈ రోజు ఉదయం వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా మెంటల్గా ప్రిపేర్గా ఉన్నాడని చెప్పాలి. పేర్ని వాళ్ళ అబ్బాయి పేర్ని కిట్టు కూడా ఇదే కేసులో ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. పేర్ని కిట్టు, పేర్ని నాని వైఫ్ జయసుధ, పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని, వీళ్ళ ముగ్గురి పేరు మెడ మీద ఆ కత్తి వేలాడుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు పేర్ని నాని అరెస్ట్ అనేది ఈ ప్రధాన కేసులో, ఈ ఫోర్జరీ నకిలీ పట్టాల కేసులో ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి లీగల్ యాక్షన్ కనుక ఇనిషియేట్ అయితే పేర్ని నాని అరెస్టు ఖాయం అనేది చెప్పకపోతే, బహుశా మనకు వస్తున్నటువంటి ఇండికేషన్స్ని బట్టి చూస్తే మాత్రం ఈ పర్టికులర్ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుతున్నటువంటి మాటలు రికార్డ్ అయ్యి వీడియో ఎడిటింగ్ అయ్యి అప్లోడ్ అయ్యేలోపే వీళ్ళిద్దరు అరెస్ట్ కూడా జరిగినా ఆశ్చర్యపోవద్దు అనేటటువంటి ఇండికేషన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు. ఈ అంశంలో అడుగడుగున ముడి బిగుస్తోంది. ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి అవకాశాలన్నిటి. ఇంకోటి అమరావతి జేఏసీ కూడా ఇప్పటికే ఈరోజు ఉదయమే మరో కేసు కూడా పెట్టింది సజ్జల మీద. కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అయితే మాత్రం ఖచ్చితంగా సజ్జలకు సంబంధించిన అరెస్టుకి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వచ్చే అవకాశం అయితే క్లియర్గా. సార్ ఈ విధంగా వరుసగా ఒకవేళ అరెస్టులు అవుతే అది ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది? అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్న కక్షపూరిత ధోరణి ప్రజల్లోకి అదే భావిస్తారా, లేకుంటే లేదు వీళ్ళు పాల్పడ్డారు తప్పులకు, లేకుంటే ఇంకా ఇటువంటి కామెంట్స్ చేసినందుకు లీగల్గా వెళ్తున్నారు అనుకోవచ్చు? దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమనుకుంటారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన ఒక 3-4 సర్వేల్ని పరిశీలించి చూస్తే వైసీపీ నాయకుల మీద యాక్షన్ కానీ, వైసీపీ నాయకుల మీద కేసుల విషయంలో కానీ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదు అనేటువంటి అసంతృప్తి అటు కార్యకర్తల్లో ఉంది, ఇటు జనంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే కనిపించలేదు అని చెప్పక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.